ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక ట్రస్టులు ఉన్నాయి. అనేక ట్రస్టులు విద్యాధనం ట్రస్ట్ అని, గో సంరక్షణ ట్రస్ట్ అని, అదేవిధంగానేమో అన్నదానం ట్రస్ట్ అని, ఇట్లా వివిధ ట్రస్టులు ఎన్నో ఉన్నాయి. దానికి ప్రతిరోజు డబ్బులు వస్తుంటాయి. అది ఎవరు ఆపేది కాదు. అదేవిధంగా ద్వారకా తిరుమలలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే, ఎవరైనా సరే ఒక పైసా వచ్చిందంటే హుండీలో దాన్ని డిపాజిట్ చేయవలసినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అందుకని ప్రైవేట్ వ్యక్తులు 21 సంవత్సరాలు చేశారని తప్పెట్లు కొట్టకూడదు. దాన్ని ఎవడో కూడా హర్షించడం. ఇవాళ ఆఖరి బిల్లు ప్రజలు ఏం చేస్తారు? వివిధ ప్రాంతాల్లో ఉండరు, అమెరికాలో ఉండరు, ఆస్ట్రేలియాలో ఉండరు, హైదరాబాద్లో ఉండరు, బెంగళూరులో ఉండరు, ఇతర ప్రదేశాల్లో ఉండరు. వాళ్ళందరూ పండగకు వచ్చి ఇవాళ అన్నదానం అక్కడ భోంచేసి, అవసరం వచ్చినప్పుడు కొంతమంది అయినా వచ్చి భోంచేసి దాంట్లో 1000 రూపాయలు వేయచ్చు, 4000 వేయచ్చు, 10,000 వేయచ్చు, ఎంత వేయచ్చు. అటువంటి పరిస్థితిలో దాన్ని ఓపెన్ చేసి సాయంత్రం కల్లా 6 గంటల కల్లా ఓపెన్ చేసి దేవస్థానంలో లెక్కేసి పైసతో సహా వేయవలసినటువంటి బాధ్యత యువ మీద ఉంది. మరి అటువంటి దాంట్లో వాళ్ళు ఏంటంటే ఇవాళ భక్తులు నిజంగా దాన్ని ఏమో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ వాళ్ళ మనోభావాలకు వ్యతిరేకంగా ఈ కొంతమంది పెద్దలు 4-5 చేరి దాన్ని ఇన్ని సంవత్సరాలు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకొని వచ్చినటువంటి అమౌంట్ని వడ్డీలకి ఇస్తూ, 2 రూపాయల వడ్డీలకి ఇస్తూ తిప్పుతూ సుమారు 56 లక్షల పైసలకు అయిందని ఒక వార్త వచ్చింది నాకు కూడా. ఎందుకంటే గత 5-6 రోజుల్లో ఆఖరి బిల్లులో వెళ్ళటం రావడం జరుగుతుంది కాబట్టి. కానీ ఆఖరి బిల్లు ప్రజలు పాపం మంచివాళ్ళు అవడం వల్ల 28,50,000 వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ డబ్బులు నా దగ్గరికి వచ్చి ఇవ్వాలని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. నీ దగ్గర నువ్వు పెట్టుకోకూడదు, పొద్దునే డిపాజిట్ చేయి, బ్యాంకులో డిపాజిట్ చేసేయండి, మీ దగ్గర పెట్టుకోకూడదు, డబ్బులు మీ దగ్గర పెట్టుకోకూడదు. మీరు ఏమైనా సత్తరో కట్టాలన్నా, లేకపోతే ఏంటంటే అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా దేవస్థానంలో, లేకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏదైనా చేయాలనుకున్నా మీ సొంత డబ్బులతో మీరు కట్టండి, లేకపోతే గవర్నమెంట్ దగ్గర తీసుకొచ్చి కట్టండి. ఈ డబ్బులు అన్నదానానికి సంబంధించిన డబ్బులు, అన్నదానం సంబంధించిన డబ్బులు, అన్నదానం హుండీలో వేసిన డబ్బుల్ని మీరు